అమ్మ అనే 2 అక్షరాలకి ఎంత శక్తి ఉందో తెలుసా అండి? ఆ 2 పదాలతో ఒకరు అమ్మవారిలో లీలమయ్యారు. ఆ కథను తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అమ్మ గురించి తెలుసుకుందాం. అమ్మతనం గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ వీడియోని మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. పూర్వం మాకు తెలిసిన వారిలో ఒకరు మగవాళ్ళండి. ఆమె ప్రతినిత్యం కూడా స్వామి ఆరాధన చేస్తూ ఉంటుంది. స్వామి అమ్మవార్ల యొక్క ఆరాధన చేస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఆమె మాటలు రావు కదండి. ఎప్పుడు కూడా అమ్మ 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 అంటూ పిలుస్తూ ఉంటుంది. అమ్మవారిని పిలుస్తూ ఉంటుంది. దేవుడి దగ్గర కూర్చున్నా కానీ అక్కడ ఏ దేవుడు ఉన్నా కానీ అమ్మ అనే మాత్రమే పిలుస్తుంది. ఆ అమ్మ అనే పేరు తప్పితే ఇంకోటి రాదు. శ్రీమాత్రే నమః అని కానీ, లేదంటే ఓం నమ శివాయ అని కానీ ఏ మంత్రం రాదు. ఓం దుర్గాయ నమః అని కానీ ఏం రాదు. అమ్మ అనే ఒక్క మాట తప్పితే ఆమెకి ఏది వచ్చేది కాదండి. అలాంటిది ఆమె ఎప్పుడు కూడా స్వామి సన్నిధిలో ఉంటాం. స్వామికి సేవ చేయటం, అమ్మవారికి సేవ చేసుకోవటం. ఎక్కువగా స్వామి శివాలయానికి వెళ్తే అమ్మవారి దగ్గర ఎక్కి కూర్చోవటం, అమ్మవారి దగ్గర కూర్చోవటం అంటే ఎక్కి కాదులే కానీ అమ్మవారి దగ్గర ఎక్కువ సేపు కూర్చోవటం అలా చేస్తూ ఉండేది. అలా అందరూ కూడా ఈమె స్వర్గలోకానికి వెళ్తుంది అని అనుకున్నారు. కానీ ఆవిడ చాలా అద్భుతంగా ఓ రోజంటండి నిదట్లో ఆ అమ్మవారు సాక్షాత్కరించారంటండి. ఆమె ఎలా చెప్పారు అంటే కానీ ఈ మాట పేపర్ మీద రాసి చూపించారు. నేను అమ్మ అమ్మ అని పిలుస్తున్నాను అంటే కలలో అలా అమ్మవారు సాక్షాత్కరించిందంటండి. అలా అమ్మవారు ఎవరు ఆమెకి ఏం మంత్రం రాలేదు, ఏం రాలేదు. కాకపోతే కేవలం తనకు వచ్చిన భాషలో అమ్మ అనే మాత్రమే చెప్పింది. ఇదే అమ్మవారికి వేదమంత్రంగా అనిపించిందేమో. ఆ అమ్మ అనే పదమే ఒక అమ్మవారికి ఒక మంత్రచారణగా అనిపించిందేమో కానీ అమ్మ తనకు దర్శనం ఇచ్చింది. తర్వాత ఒకరోజు మంచి పౌర్ణమి రోజు, అలాగే ఆ రోజున అమ్మవారిలో ఐక్యమైందండి. అందరూ చూస్తుండగా ఒక జ్యోతి రూపంలో అమ్మవారి ఆలయంలోనే ఆమె అమ్మవారిలోకి లీలమైనట్లుగా అయిందంటండి. అప్పటి నుండి కూడా ఆ యొక్క ఆ పవరు, ఆ అమ్మ అనే పవరు అంత గొప్పదండి. అలాంటి అమ్మ అనే పదాన్ని ఆవిడ ప్రతినిత్యం కూడా ఆమెకొచ్చింది అదే. ఆ ఒక్కటి తప్పితే ఏం రాలేదు. అమ్మ అని తప్పితే ఇంకోటి రాలేదు. అలాగే అమ్మ అమ్మ అంటూనే అమ్మలో ఐక్యమైంది. చూసారా? అమ్మ అనే పదము ఎంత గొప్పదో, అది వేద మంత్రంతో సమానమైన మంత్రము ఆ యొక్క అమ్మ అనే మంత్రం. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వే అంతా నువ్వే చూసుకో అంటే అమ్మ అన్నీ చూసుకోదా అండి? అమ్మ ఎప్పుడైనా సరే మనకు ఏది కావాలన్నా అది ఇచ్చేది అమ్మే. అలాగే మనకు తొలి గురువు అమ్మే. మనని ఈ భూమి మీదకి తీసుకొచ్చింది అమ్మే. అలాంటి అమ్మను మనం మన ఇంట్లో ఉండే అమ్మనే కాదండి, జగదమ్మను కూడా మన అమ్మగానే భావించాలి. అలాగే పార్వతీ దేవి సాక్షాత్తు మనందరికీ కూడా అమ్మ. అలాగే లక్ష్మీదేవి మనకు అమ్మ, సరస్వతి ఒక అమ్మ. వీళ్ళందరూ కూడా మనని రక్షిస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే మనం పూజ చేసేటప్పుడు అమ్మతో కూడిన స్వామిని పూజిస్తే మనకు ఫలితం వస్తుంది. అంతేగాని స్వామి ఒక్కరేనని చెప్పి స్వామివారిని ఒక్కటినే ఆరాధిస్తే మనకి ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఆ పుణ్యం, స్వామికి చేసిన పుణ్యం అనేది మనకు రాదు. అలాగే స్వామి ఇంకా చెప్పాలి అంటే కనుక మరి నేను సపరేట్గా అమ్మవారిని పెట్టుకోలేదని నేను స్వామినే పెట్టుకున్నాను అంటే కనుక స్వామిలోనే ఉన్నారండి. వెంకటేశ్వర స్వామిని తీసుకోండి, వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉంటారు. స్వామిని పూజిస్తే చాలు, లక్ష్మీదేవితో కూడిన స్వామిని దర్శనం అంటే పూజ చేసినట్లే. అలాగే నా దగ్గర శివలింగం ఉందండి, నేను శివుడికి ఆరాధన ఇస్తున్నాను అంటే కనుక శివుడికి సగభాగం పార్వతీదేవి. అట్లా ఇద్దరిని కూడా పూజించినట్లే. మనం ఏదన్నా కోరిక కోరాలి అంటే కనుక అమ్మ అని పిలిచి ఆ పద్మావతి అమ్మవారిని కావచ్చు, లేదంటే ఆ యొక్క పార్వతీదేవిని కావచ్చు, అమ్మ అని పిలిచి మన యొక్క కోరికను చెప్తే అమ్మ త్వరగా మన కోరికను తీరుస్తుంది స్వామికి చెప్పి. అమ్మ ఎప్పుడైనా సరే మనకి కొంచెం పాజిటివ్నెస్ అంటే పాజిటివ్గా ఉంటుంది. మనకి ఏది కావాలన్నా ఇచ్చేది ఆ తల్లి కాబట్టి ఆ తల్లిని ఏది అడిగినా ఇస్తుంది. అలా ఆ అమ్మ పేరుతోనే ఆవిడ స్వర్గానికి ఎలా వెళ్ళిందో, శివాలయానికి వెళ్ళేది, అమ్మవారి దర్శనం చేసుకునేది, కాకపోతే అమ్మవారి దగ్గర కూర్చునేది. అట్లా తన జీవితాన్ని అమ్మవారికి కోసం నిజం చెప్పాలంటే అలాంటి వాళ్ళు కూడా మనకి కళ్ళు తెరిపించడం కోసమే వస్తారేమో, అలా పుడుతూ ఉంటారేమో.
అనుకుంటాను. అలాగే మనం అమ్మవారిని ఇక్కడ చూసినట్లయితే పద్మావతి అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. చల్లని తల్లి. చూసారో లేదో మీరు స్వామి పెదాలు అంటే స్వామి ఫేస్ చూస్తే ఒకలాగా ఉంటారు. కానీ అమ్మవారు చూడండి ఎప్పుడు చూసినా కూడా శాంతమూర్తిగా నవ్వుతూ ఎప్పుడు దర్శనమిస్తుంది. ఉగ్రహంగా ఉండేది ఎప్పుడు మనలో ఉన్న కామక్రోధాలు ఎక్కువైనాయి అన్నప్పుడే అమ్మవారు కోపంగా కనపడతారు. కానీ ఎప్పుడు కూడా చిరునవ్వులతో చిందిస్తూ ఉంటారు అమ్మవారు. అలాగే స్వామి కూడా చిరునవ్వులు చిందిస్తారు. కానీ అదొక రకమైన చిరునవ్వు. ఆ చిరునవ్వుని మనం అంచనా కూడా వేయలేము. అలాగే ఈ యొక్క కలియుగంలో అమ్మవార్లు మనకి తెలియటం కోసమేనేమో ఈ కలియుగంలో అమ్మతనాన్ని మర్చిపోతారేమోననే ఏమో వెంకటేశ్వర స్వామి ఏమో పద్మావతి అమ్మవారిని హృదయంలో ఉంచుకుని, లక్ష్మీదేవిని హృదయంలో ఉంచుకుని ఇద్దరు ఒకటే అని సమాధానం చెప్పారు. అలాగే శివుడు సగభాగం ఇచ్చి పార్వతీదేవి సగభాగం ఇచ్చి ఇద్దరికీ కూడా సమానమైన హక్కు ఇచ్చారు. లేదంటే కనుక మనం ఇప్పట్లో ఆడవాళ్ళు ఎక్కడుండేవాళ్ళో మనకు అర్థమయ్యే ఉండేది పూర్వకాలం. కానీ వాళ్ళిద్దరూ కూడా మనకి ఈ యొక్క కలియుగంలో చెప్పారు. స్త్రీ పురుషులు ఒక్కరే, ఇద్దరు వేరు వేరు కాదు. ఇద్దరు ఉంటేనే ఆ యొక్క మనం చేసే ప్రతి పని ముందుకు వెళ్తుంది. అలాగే స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని పూజిస్తేనే మన జీవితం ముందుకు వెళుతుంది. వారి యొక్క అనుగ్రహం చేత మనందరికీ కూడా మంచి జరుగుతుంది అనేది అమ్మవార్లు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మీరు కూడా ఎప్పుడైనా సరే ఏ పూజ చేసినా ముందుగా లక్ష్మీదేవికి, ఆ తర్వాతే వెంకటేశ్వర స్వామి. కొన్ని క్షేత్రాలు ఉంటాయి. దుర్గా మల్లేశ్వర స్వామి వారి క్షేత్రం అని, మల్లేశ్వర స్వామి సమేత దుర్గామ్మవారు అని అనకూడదు కదండి. దుర్గా మల్లేశ్వర స్వామి అని పిలుస్తారు. అలాగే భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి అని అంటారు. పద్మావతి సమేత శ్రీనివాస స్వామి అని అంటారు. ఎందుకు? ముందుగా అమ్మ పేరు తలిచి తర్వాత స్వామి పేరు తలుస్తేనే స్వామికి ఇష్టము, అలాగే అమ్మకు కూడా ఇష్టమే. ఇలా మనం పెద్ద మంత్రాలు కూడా ఏమి అవసరం లేదండి. మనం ఏ పని చేసినా అమ్మ అని, జగదమ్మ అని కానీ పద్మావతి అమ్మ అంటే చాలండి. ఆ యొక్క అమ్మవారు కరుణ మనందరికీ కూడా ఇస్తూ ఉన్నది. ఇదండి ఈరోజు వీడియో. అమ్మ అనే గొప్పతనం మీకు అందరికీ కూడా తెలిసిందని నేను అనుకుంటూ మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు